బాయ్ చెప్పు. మమ్మీ బాయ్, నేను ఉంటాను మమ్మీ. బాయ్ బాయ్, టాటా టాటా. తొందరగా వచ్చి బాయ్ టాటా. బాయ్ మమ్మీ, బాయ్ బాయ్ బాయ్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మోస్ట్ స్పెషల్ అనమాట. అండ్ నేను ఫస్ట్ టైం సహస్రాన్ని ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి సహస్ర లేకుండా బయటకు వచ్చాను. ఎందుకంటే నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను. తనని ఇక్కడికి తీసుకురాలేను. ఇప్పటికైతే మా కొత్త ఇల్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందన్నమాట. ఇదే బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్. ఇంటీరియర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోబోతున్నాయి అండ్ త్వరలోనే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాము. సో నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ ఈ ఇంట్లోనే చూస్తారు మీరు. అండ్ సహస్రాన్ని అయితే ఇక్కడికి ఎందుకు తీసుకురాలేనంటే డస్ట్ అదంతా చాలా ఉంది, వుడ్ వర్క్ అంతా అవుతుంది కాబట్టి అందుకనే తీసుకురావట్లేదు. అండ్ వ్లాగ్ ఎండింగ్లో సహస్ర ఇంట్లోకి ఫస్ట్ టైం ఎంటర్ అయింది వీడియో కూడా మీరు చూస్తారు. అండ్ ప్రస్తుతానికి ఇంటీరియర్స్ ఈ స్టేజ్లో ఉన్నాయి. వార్డ్రోబ్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే ఫైనల్ టచెస్ ఇంకా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మేము వాల్ పెయింట్ ఈ కలర్ బాగుందా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నాము నేను సందీప్. ఈ ఇల్లు అయితే మేము ఆల్మోస్ట్ నాకు 9th month అలా ఉన్నప్పుడు తీసుకున్నాము. దానివల్ల నేను కంప్లీట్గా బిజీ అయిపోయాను పాపతో అండ్ డెలివరీ అండ్ న్యూ బార్న్ స్టేజ్ అదంతా. సో సందీపే కంప్లీట్గా వర్క్ అంతా దగ్గరుండి చూసుకున్నాడు, దగ్గరుండి చేయించాడు అనమాట. పాపం ఒక్కడే అయిపోయాడు, కానీ ఇంకా నేను కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను. ఈ వీడియోలో మీరు 2 weeks ఇన్ మై లైఫ్ చూస్తున్నారనమాట. బేసికలీ నేను అక్కడక్కడే వ్లాగ్ చేశాను, ఎవ్రీడే చేయలేదు. ఎప్పుడైతే నాకు స్పెషల్ మూమెంట్ అని అనిపించిందో అప్పుడే వ్లాగ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ టైం సహస్రాన్ని మేము టెంపుల్కి తీసుకెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది కదా, ఇప్పటి వరకు బయటకు అసలు తీసుకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం బయటికి తీసుకొచ్చాము అండ్ అది కూడా టెంపుల్కే తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. మేమైతే టీటీడీ టెంపుల్ ఉంది కదా జూబ్లీ హిల్స్లో, దానికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. కొంచెం లైట్గా డ్రిజిల్ కూడా అయింది అండ్ సహస్ర కూడా కార్లో చక్కగా పడుకొని బాగానే కోఆపరేట్ చేసింది. ఇంకా ప్రస్తుతానికి సహస్ర అయితే ఫీడింగ్ మీదే ఉంది. 6 months అయినా కూడా నేను సాలిడ్స్ అయితే కంప్లీట్గా స్టార్ట్ చేయలేదన్నమాట. అండ్ ఫైనలీ టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ కదా అని చాలా రోజుల తర్వాత శారీ వేసుకున్నాను నేను. కొంచెం నాకు అన్కంఫర్టబుల్లే అనిపిస్తూ ఉండింది పాపతో, బట్ స్టిల్. అండ్ మనం ఏ అవుట్ఫిట్ వేసుకున్న డైపర్ బ్యాగ్ మాత్రం కామన్ కదా, అది మన అవుట్ఫిట్కి మ్యాచ్ అయినా అవ్వకపోయినా. అండ్ ఆ రోజు టెంపుల్లో ఏదో చాలా స్పెషల్ డే అనమాట. చాలా రష్ ఎక్కువగా ఉండింది. ఇదైతే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఎప్పుడైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటామో అప్పుడే రష్ ఎక్కువ ఉంటుంది ఏంటో అని అనుకున్నాం మేము. ఇంకా ఆ రోజు కళ్యాణము ఊరేగింపు ఏదో ఉండిందనమాట, నాకు క్లారిటీగా గుర్తులేదు. అండ్ మేము కరెక్ట్గా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్న టైంకే సహస్ర లేచింది. ఇంకా దర్శనం టైంలో కూడా పడుకొని ఉంటుందా ఏమో అనుకున్నాను, కానీ అక్కడ సౌండ్స్కి ఇంకా లేచిందనమాట. అమ్మయ్య అనుకున్నాను నేను. ఇంకా నేను కూడా చాలా మంత్స్ తర్వాత టెంపుల్కి వచ్చాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా పాజిటివ్గా ప్రశాంతంగా అనిపించింది అనమాట. టెంపుల్ వైబ్ ఎంతైనా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ సహస్ర లేచింది కానీ కళ్ళు ఓపెన్ చేయలేకపోతుంది అనమాట. ఇక్కడ యాక్చువల్లీ దేవుడి ఊరేగింపు జరుగుతుంది, అది మేము గమనించి ఇక్కడే వెయిట్ చేసామన్నమాట. ఇలా టర్న్ అయ్యి దేవుడు వస్తారు, అప్పుడు మనం చూడొచ్చు అనేసి, అందుకే ఇక్కడ నుంచున్నాము. అండ్ కొబ్బరికాయ కూడా బయటే కొట్టాలి కదా, సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు సందీప్. అండ్ యాక్చువల్లీ ఈ టెంపుల్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. డే టైమే కాదు, నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది. మొత్తం లైట్స్ ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్గా దేవుడు ఊరేగింపు వస్తుంది. సహస్ర ఏమో లేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. లెగమ్మా దేవుణ్ణి చూడు, లెగు సహా లెగు అని నేను లేపుతున్నాను. కరెక్ట్గా అసలు ఇంత మంచిగా దర్శనం అవుతుందని అనుకోలేదు మేము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం సహాని టెంపుల్కి తీసుకొస్తే ఊరేగింపు కూడా జరుగుతుంది అని చాలా హ్యాపీగా అనిపించింది
అనిపించింది నాకైతే. ఇంకా ఇది అయిపోయినాక మేము లోపలికి వెళ్ళామన్నమాట యాక్చువల్ దర్శనానికి. ఇంకా దర్శనం అయిపోయినాక అక్కడే కొన్ని పిక్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా పిక్స్ తీసుకోకుండా అయితే మేము రాము కదా. సో బయట కూడా అక్కడ బాగుంటుందన్నమాట యాక్చువల్లీ ఫొటోస్ దిగడానికి. సో ఇట్లా ఫ్యామిలీ ఫోటో లాగా దిగుతున్నాము. అండ్ ఇదన్నమాట నా శారీ లుక్. అండ్ నేను డెలివరీ తర్వాత చాలా వెయిట్ పెరిగిపోయాను. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఇంత వెయిట్ పెరగలేదు, కానీ డెలివరీ తర్వాత ఎందుకు పెరిగానో ఏమో, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏమో నాకు తెలీదు. యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల సన్నగా అవుతారంటారు, కానీ నా కేసులో అయితే రివర్సే ఉండింది. ఇప్పుడు నేను కంప్లీట్గా నా వెయిట్ లాస్ జర్నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. దాని గురించి కూడా మీకు వీడియోస్ వస్తాయి నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పటికే కొంచెం వెయిట్ లూజ్ అయ్యాను, అంటే ఇది 6 months అప్పుడు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ సహాకి 1 year కాబట్టి ఈ లాస్ట్ 6 monthsలో నేను బాగానే వెయిట్ లూజ్ అయ్యాను. సో కంప్లీట్గా నేను నా డైట్ ఏంటి, ఏం తింటున్నాను, అండ్ మళ్ళీ అది బ్రెస్ట్ ఫీడ్కి ఎఫెక్ట్ చేస్తుందా, అవన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా అది అయిపోయినాక ఈవినింగ్ మేము అందరం డిన్నర్ కోసం మా ఇంటి దగ్గర ఒక కొత్త డ్రైవ్ ఇన్ ఓపెన్ అయిందంటే అక్కడికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఏది కొత్తగా ఓపెన్ అయినా కూడా మేము ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేస్తాము. ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని మాకు క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా నేను కొంచెం వ్లాగింగ్ చేశాను, ఎందుకంటే చాలా క్యూట్ మూమెంట్స్ అయ్యాయి ఆ రోజు. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య సహాతో ఆడుకోవడము అవన్నీ. అండ్ ఇది వచ్చేసి ద స్పెషల్ డే అనమాట. సహస్ర ఫస్ట్ టైం సొంత ఇంట్లోకి ఎంటర్ అయిపోబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంటీరియర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ సందీప్ కూడా కంప్లీట్గా క్లీన్ చేయించేశాడు సహాకి, ఎలాంటి డస్ట్ కానీ ఏమీ అక్కడ ఉండకుండా. బట్ అవుట్ సైడ్ అంతా వర్క్ అవుతూ ఉంది ఇంకా ఇంటి బయట. సో అందుకనే మేము కొంచెం కేర్ఫుల్గానే ఉంటున్నాం ఇక్కడ. సో నేను అమ్మ అయితే స్టార్ట్ అయిపోయాము కొత్త ఇంటికి. అండ్ ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా నేను సందీప్ వీడియో కాల్స్ అండ్ ఆడియో కాల్స్లో ఎంతసేపు మాట్లాడుకొని డిసైడ్ చేసామో. ఎన్ని వీడియో కాల్స్ నడిచాయో, లైక్ ఎప్పుడైనా తను స్టోర్కి వెళ్ళినా ఏదైనా ఐటెం కొనాలన్నా కూడా వీడియో కాల్ చేసి ఏది తీసుకోను అని, అది చూపించు ఇది చూపించు అని అన్నీ సెలెక్ట్ చేసి చాలా కష్టమైంది చెప్పాలంటే. డైరెక్ట్గా వెళ్ళి కొనడం వేరు, వీడియో కాల్లో చూసి తీసుకోవడం వేరు కదా. బట్ ఫైనల్లీ ఇల్లు కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్యూ డేస్లో యాక్చువల్లీ గృహప్రవేశం కూడా ఉంది. నెక్స్ట్ ఆ వ్లాగ్సే రాబోతున్నాయి, ప్రిపరేషన్ అండ్ గృహప్రవేశం, మా అవుట్ఫిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా నేను డీటెయిల్గా వ్లాగ్ చేశాను. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇక్కడ కంప్లీట్లీ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఫస్ట్ టైం వాళ్ళ పాప ఇంట్లోకి ఎంటర్ అవబోతుంది అనేసి. ఫైనల్లీ సహా పాప ఇలాగా చిట్టి చిట్టి అడుగులతో ఇంట్లోకి ఎంటర్ అయిపోయిందనమాట. ఇక్కడేమో అసలు నడవడానికి రాదు కదా తనకి. ఇప్పుడు చూస్తే అయితే ఒక ప్లేస్లో కూర్చోదు, అసలు తిరుగుతూనే ఉంటుంది ఇల్లంతా.
సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక ఎంటీ హోమ్ టూర్ ఇవ్వబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్ హాల్. ఇక్కడ మేము ఫ్రెంచ్ మౌల్డింగ్ చేయించాము. ఇదైతే చాలా పాపులర్గా ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ అందరూ చేయించుకుంటున్నారు. సో దాని మీద మేము ఈ పర్పులిష్ గ్రే కలర్ పెయింట్ చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ పార్టీషన్ వచ్చేసి మేము ఇలా రాడ్స్ పెట్టించాము. యాక్చువల్లీ మేమైతే గ్లాస్ అని అనుకున్నాము, కానీ సహాతో ఎందుకులే డేంజర్ అనేసి ఇలా పెట్టించాము. ఇక్కడైతే మనం ఏమైనా షో పీసెస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మా టీవీ యూనిట్. ఇక్కడ వచ్చేసి రాఫ్టర్స్ ఇచ్చేసి జస్ట్ సింపుల్ టీవీ యూనిట్ చేయించాము. మరీ ఎక్కువ హడావిడి ఉండకూడదు, చాలా క్లాసీగా చాలా సింపుల్గా ఉండేలాగే మేము చూస్ చేసుకున్నాము అన్ని డిజైన్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి మా పూజా రూమ్ అనమాట. దీనికి ఇంకా గ్లాస్ ఫిట్ చేయాలి అండ్ గంటలు ఫిట్ చేయాలి, ఇంకా కొన్ని పనులు చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ స్టిల్ మేము మూవ్ అయిపోబోతున్నాం ఇంట్లోకి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అనమాట. దీనికి అటాచ్డ్గా మేము ఒక క్రాకరీ యూనిట్ చేయించుకున్నాము. అండ్ ఇక్కడ పైన యూనిట్కి అంతా మేము గ్లాస్ డోర్స్ ఇచ్చేసాము. కింద మాత్రం మేము నార్మల్ డోర్సే పెట్టాము, ఎందుకంటే అగైన్ మళ్ళీ సహస్రాతో కొంచెం రిస్కీ కదా. మేము ఏ ఇంటీరియర్ సెలెక్ట్ చేస్తున్నా కూడా సహాతో ఇది సేఫా కాదా అని 2-3 టైమ్స్ ఆలోచించి సెలెక్ట్ చేసామన్నమాట ఈ మొత్తం ఇంటికి. అండ్ ఇక్కడ కనెక్టెడ్గా ఒక ఫ్రెంచ్ విండో వచ్చింది అండ్ ఒక బాల్కనీ వచ్చిందనమాట. ఇది ఒక బాల్కనీ అండ్ వాష్ ఏరియా ఒకటి, మొత్తానికి 2 వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా ఓపెన్ కిచెన్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ వీడియోస్ అయినా కుకింగ్ వీడియోస్, సహాకి నేను చేసే కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ కూడా ఫ్రిడ్జ్కి మేము యాక్చువల్లీ కొంచెం స్పేస్ ఇక్కడ వదిలాము. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా టైల్ వేయించేసామన్నమాట, సో దట్ మళ్ళీ వాటర్ సీపేజ్ కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా. అండ్ ఇది మా కాఫీ కౌంటర్, చాలా సింపుల్ అండ్ క్యూట్ ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది ఈ కాఫీ కౌంటర్. ఇలా ఇంటీరియర్స్కి ముందే టైల్స్ వేయించాలన్న ఐడియా మాత్రం అత్తేదే. ఇదైతే బెస్ట్ అనమాట, ఎలాంటి వాటర్ సీపేజ్ ప్రాబ్లం కానీ ఏమీ రాకుండా. సో ఇక్కడంతా మేము వార్డ్రోబ్స్ ఇచ్చేసాము. అండ్ ఇంకా మోడ్యులర్ కిచెన్ లాగా సేమ్ ఇంకా పుల్ అవుట్ డ్రాయర్స్ అవన్నీ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఈవెన్ లైక్ వాటర్ ప్యూరిఫైయర్కి కూడా ఇక్కడ ఒకటి సెటప్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మా వాష్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. సో మొత్తం బిల్డింగ్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇంటికి, అదొక చాలా ప్లస్ పాయింట్. అండ్ ఫైనలీ ఇది మా బెడ్రూమ్, అంటే యాక్చువల్లీ సహా రూమ్ అంతే కదా, మరి మనదంటూ ఏం లేదు, ఇంకా అన్నీ సహావే. సో ఇక్కడ ఇలా వార్డ్రోబ్స్ చేయించాము అండ్ ఇంకా ఫైనల్ టచెస్ ఉన్నాయి. అండ్ బెడ్ని కూడా కస్టమైజ్ చేసామన్నమాట ఇక్కడ స్పేస్కి అనుగుణంగా. ఈ రూమ్లో ఒక బే విండో వస్తుంది, అదైతే బెస్ట్ థింగ్ అనమాట ఈ రూమ్కి, నాకైతే బాగా నచ్చింది. ఈవినింగ్ టైమ్స్లో అక్కడ కూర్చొని చాలా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక గెస్ట్ బెడ్రూమ్ అనమాట బేసికలీ, కానీ దీన్ని మేము కంప్లీట్గా మా వర్క్ స్టేషన్ రూమ్గా మార్చేసాము. నేను సందీప్ మా ల్యాప్టాప్స్ కానీ మానిటర్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి ఒక పెద్ద టేబుల్ సెటప్ లాగా చేయించాడు సందీప్ విండో దగ్గరే. అండ్ ఇక్కడే కూర్చొని నేనైనా సందీప్ అయినా వర్క్ చేసుకుంటాము, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బెడ్రూమ్లోనే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది, ఇలా ఒక వర్క్ స్టేషన్ ఉంటే చాలా బెటర్. సో ఇదే మా ఎంటీ హోమ్ టూర్. ఇందులో యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్స్ క్లిప్స్ మిస్ అయ్యాయి, బట్ ఎలాగో ఫ్యూచర్లో నేను కంప్లీట్ హోమ్ టూర్ చేస్తాను కాబట్టి అందులో మీరు చూస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. యాక్చువల్లీ నెక్స్ట్ నేను అన్ని బేబీ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను, సహస్రాకి ఎలా సాలిడ్ స్టార్ట్ చేశాను అనేసి. సో ఆ వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, కొంచెం డిలే అవుతుంది, బట్ ష్యూర్లీ ఆ వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్. బాయ్.